దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే పోయిన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు, వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1,650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ మొత్తం 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరానికి 23,272.44 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33,099.72 కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. నేను